యెషయా గ్రంథం యేసు ప్రభువును గురించి అనేక కోణాల్లో మనకు పరిచయం చేస్తుంది. బైబిల్ అంతట్లో ముఖ్య సారాంశం యేసు ప్రభువు, ముఖ్య వ్యక్తి యేసు ప్రభువు, ముఖ్య అంశము యేసు ప్రభువు, మూలము యేసు ప్రభువే. ఆయా భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనేక రకాలుగా ఆ యేసును మనకు పరిచయం చేస్తున్నాడన్న సంగతి మనం ఎరుగుదు. ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని మందిరావరణములో ఎలాగో ఆయన తేజో మహిమను చూడగలము, ఆయన ద్వారా ఎలాగ మనము ఆశీర్వాదంలోనికి రాగలమో వాక్యంలో అనేక విషయాలు ప్రస్తావించబడుతూ వచ్చినాయి. ఈ మొదటి సెషన్లో మనం చదువుకున్న వాక్య భాగము 5 విషయాలను మనకు జ్ఞాపకం చేస్తుంది. వాటిని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, ఐజైయా చాప్టర్ 2 verse 3. మధ్య భాగం యాకోబు దేవుడు, డివైన్ పర్సన్, దైవికమైన వ్యక్తి. ఆయనే దైవం. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తు ప్రభువులో గుప్తమైంది. యాకోబు దేవుడు అని ఆ దేవుడు పిలిపించుకోవటానికి ఇష్టపడ్డాడు. మన పితరుల జీవితాల్లో మనము తరిచి చూచినప్పుడు అబ్రహాము దేవుడని, యాకోబు దేవుడని, ఇస్సాకు దేవుడని ఆయన పరిచయం చేసుకున్నట్లు మనకు పరిచయం. అబ్రహాము దేవుడిగా పరిచయం చేసుకున్న, ఇస్సాకు దేవుడిగా పరిచయం చేసుకున్న అదొక ఆత్మీయ ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. అయితే యాకోబు దేవుడిగా తను పరిచయం చేసుకోవడం ఓ సాధారణ వ్యక్తితో దేవుడు తన మమైక్యం చేసుకోవడం మనకు తెలియపరుస్తుంది. కనుక దేవుడు సాధారణమైన వ్యక్తులతో కూడా తన మమైక్యం చేసుకొని వారితో మాట్లాడి వారిని దర్శించి వారి అక్కర్లు తీర్చగలడని దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది. కనుక మొదటిది ఆ యాకోబు దేవుడు యేసుని ఎరుగుట, యేసును అంగీకరించుట, యేసు యందు విశ్వాసం ఉంచుట, యేసును సొంత రక్షకుడిగా స్వీకరించుట, యేసు రక్తం ద్వారా కడగబడి ఆయన జనముగా ఆయన స్వాస్థ్యముగా చేయబడ్డ ప్రాముఖ్యం. ఇంకా ఎవరైనా యేసును అంగీకరించకపోతే ఈ మధ్యాహ్నము మేము ఆ యేసును పరిచయం చేస్తున్నాం. ఆయన పాపుల రక్షకుడు, పాపుల మిత్రుడు, పాపుల స్నేహితుడు, పాపుల కొరకే భూమి మీదకి దిగి వచ్చినవాడు. అయితే ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం ఎరగడు, ఆయనకు పాపం తెలియదు. అయితే మన పాపములన్నీ మోసుకోవటానికి మానవ యొక్క ఆకారాన ఈ భూమి మీదకి రక్త మాంసంలో కలిగిన వాడే మరణము రుచి చూడటానికి వచ్చినాడు. యేసు ప్రభు వారు శిలువ మీదకి వెళ్ళి మన పాపములన్నింటినీ భరించి బైబిల్ సెలవిస్తుంది ఆయన పాపముగా చేయబడ్డాడు. అతిక్రమకారులో ఒకడుగా ఎంచబడ్డాడు, నేరస్తుల్లో ఒకడుగా పరిగణించబడుతూ వచ్చినాడు. శిలువ మీద వేలాడదీయబడినవాడు, శాపగ్రస్తుడని బైబిల్లో వ్రాయబడిన మాటల ప్రకారము ఆయన మన కొరకు శాపగ్రాహి ఆయను అని చెప్పబడుతూ వచ్చింది. కనుక ఈ మధ్యాహ్నం ఆ యేసును పరిచయం చేస్తున్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము,
అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆ యేసునందు విశ్వాసం ఉంచకపోతే ఆ మందిరంలో ఆయనే ఉండేది. ఆయనే తెలియకపోతే ఆ మందిరంలో ఆయనే మూలరాయి, ఆయనే పరిచయం లేకపోతే ఆ మందిరంలో ఆయనే శిరస్సు, ఆయన్ని గురించిన అవగాహనే లేకపోతే ఆ మందిరంలో ఆయనే అధ్యక్షులు, ఆయనే ఎరగకపోతే ఇక ఆ మందిరం అంతా శూన్యం. యేసును బట్టి, ఆయన వలన, ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన మూలమున, ఆయన యందు ఆ మందిరం మహిమతో నింపబడుతూ వచ్చింది. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. రెండవ సంగతి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం మధ్య భాగం. మందిరము, డివైన్ ప్లేస్, దైవిక స్థలం. లోకంలో రకరకాల స్థలాలు కలవు. అయితే దేవుని స్థలం, దేవుడి నివాసం ఉండేది, దేవుడు కోరుకున్నది, యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి మత్తయి సువార్త 18:20 ప్రకారం ఎక్కడ 2-3 నా నామమును చేరి వస్తారో అక్కడ నేను వారి మధ్య ఉందును అని సెలవిచ్చినాడు. అదే ఆయన నివాస స్థలం. యేసును అంగీకరించిన వాళ్ళు యేసుప్రభు నివాసంతో సంబంధము లేదు, వారికి దేవాలయంతో సంబంధం లేదు, వారికి దేవుని మందిరంతో సంబంధం లేదు. వాళ్ళు భౌతికంగా దేవుని మందిరంలో కనిపిస్తున్నా ఆత్మీయంగా దానికి వెలపట వారు ఉన్నారనే వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. బైబిల్లో రాయబడింది, ఏ పాపి దైవ సాన్నిధ్యంలోనికి రాలేడు. 4వ అధ్యాయం ఆదికాండంలో చెప్పబడిన మాట, కయ్యను హేబెలును చంపిన తర్వాత పాప శిక్ష ఆయన భరించలేనంతగా ఉంది. ఆ తర్వాత ఆ దోష శిక్షను బట్టి ఆయన దైవ సన్నిధిలో నుండి తోలివేయబడ్డాడు. దైవ సన్నిధిలో పాపి నిలబడలేడు. యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వ్యక్తి మాత్రమే దైవ సాన్నిధిలో నిలబడగలడు. కనుక దేవుని మందిరావరణములో ఆత్మ సంబంధమైన దేవుని వాక్యం మనకు వెజ్జల్లబడుతుంది, వినిపించబడుతుంది. అందుకే సమయంలో దేవుని మందిరంలో ఉన్నప్పుడు స్పీక్ లార్డ్ ఫర్ దై సర్వెంట్ హియరత్, యెహోవా ఆజ్ఞ ఇమ్ము, నీ దాసుడు ఆలకించున్నాడు అని పలికిన సంగతి మనకు పరిచయం. ఆ కారణం చేత దైవ మందిరాన్ని గురించిన భక్తి భావ్యాలు, భక్తి మర్యాదలు, భయభక్తులు క్రైస్తవునికి ప్రాముఖ్యం. అందుకనే మందిరానికి వచ్చేటప్పుడు ప్రపంచంలో మహాజ్ఞాని ఎవరికైనా తెలివి ఉందంటే ఆయన తర్వాతే, ఆయన పేరే సొలొమోను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో రాస్తూ, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో. మామూలుగా మనం ఏం చేస్తామంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అన్నిటికంటే మన ప్రవర్తన అజాగ్రత్తగా ఉంచుకుంటాం. ప్రవర్తన అంటే మాట తీరే ఒకటే కాదు, నడకే కాదు, భయభక్తులు కూడా కనిపించాలి కదా. ఇక్కడ దాకా చెప్పులేసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే హృదయంలో భక్తి ఉంటే చాలు కదా, ఎట్లుంటేనేమే అంటారు. టోపీ ఎందుకు పెట్టుకుంటాం తల మీద, బయట ఎందుకు ఉంది అని పెట్టుకుంటాం. ఇట్లాంటి మందిరాల్లోన ఇదేసి ఇక్కడ కూడా టోపీలు పెట్టుకొని ఉంటే ఏమంటాం? అలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు మనకి. ఇక్కడ కాదు, దిక్కులు చూడొద్దు, వెనక చూడొద్దు. ఇలాంటి వాళ్ళు మనకు కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి? వారికి ఏమి అంతా ఒకటే, సబ్బీ ఎక్కిచ్చాయి. ఇల్లు అయినా ఒకటే, కాలేజ్ అయినా ఒకటే, పొలం అయినా ఒకటే, మందిరం కూడా ఒకటే. అట్లా అనుకోవద్దు, నువ్వు కూడా ఒకటే అవుతావు. దేవుని మందిరం నీ జీవితంలో దేవుడి తర్వాత ప్రత్యేక స్థానంలోనికి ఉండాలి. అదే మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మన విషయమే పట్టింపు కలిగి ఉంటాడు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మహాజ్ఞాని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పిన మాట అది, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఎవరో చూస్తారని జాగ్రత్త కాదు, దేవుడు చూస్తాడని జాగ్రత్త. మనకి ఎలాంటి జాగ్రత్త ఉంటుంది కానీ
దేవుడు చూసినా పర్లేదు కానీ మనుషులు ఎదుట జాగ్రత్తగా ఉండాలని. అలాంటి వాళ్ళు బహుమానాన్ని పోగొట్టుకుంటారు, భయభక్తి లేని వారిగా జీవిస్తారు. అందుకని క్రైస్తవేతరులన్నా వారి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఎంత నిష్ఠతో వెళ్తారు చూడండి, ఎంత భక్తితో వెళ్తారు చూడండి, ఎంత శ్రద్ధతో వెళ్తారు చూడండి. పొరపాటును కూడా మనవాళ్ళు అట్లా వచ్చేటప్పుడు ఎక్కడ కనిపించదు. ఆటో దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు, కారు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు, కూర్చునేటప్పుడు ఎక్కడ విశ్వమంతా టార్చ్ లైట్ పెట్టి చూసినా, టెలిస్కోప్ పెట్టి చూసినా పొరపాటును కూడా కనిపించదు. ఎట్లుంటారు అట్లే ఉంటారు, బయట ఎట్లుంటారు ఇక్కడ కూడా అట్లే ఉంటారు. బైబిల్ సెలవిస్తుంది, దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. మూడవది చూస్తామా? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం మధ్య వరుస. యెహోవా పర్వతమునకు వెళ్ళుదాం. యెహోవా పర్వతం, దీనికి పేరు పెట్టారు. పర్వతము, కొండ. ఈ పర్వతమే సియోను పర్వతమని, ఈ పర్వతమే యెరూషలేం పర్వతమని, ఈ పర్వతమే కల్వరి కొండని మనకు తెలుసు. 7 కొండలు ఉంటాయి యెరూషలేము కట్టబడిన స్థలం దగ్గర. ఆ కొండల్లో సియోన్ అనే కొండ ఒకటి, మోరియా అని అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వటానికి తీసుకుని వెళ్ళిన కొండ ఒకటి, యేసుప్రభు వారు ప్రార్థన చేయటానికి వెళ్ళిన ఒలీవల కొండ ఒకటి, యేసుప్రభు వారు సిలువ ఇవ్వటానికి ఇష్టపడిన కల్వరి కొండ ఒకటి. ఇవన్నీ పేర్లు. కల్వరి కొండ, ఒలీవల కొండ, సియోను కొండ, యెరూషలేము కొండ, ఇవన్నీ కొండల పేర్లు. వీటన్నిటి మధ్యలో యేసుప్రభు వారు నివసిస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆయన భూ సంబంధమైన వాడు కాదు, ఆయన పరసంబంధమైన వాడు, ఎత్తైన వాడు, ఉన్నతుడు. అందుకే ఆయన పేరు మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నతమైన స్థలములలో నివసించేవాడని అర్థం. అన్ని కొండ మీదకి ఎక్కవు, అన్ని కొండ దగ్గరికి వెళ్ళలేవు. కొన్ని మాత్రమే కొండ మీదకి ఎక్కే ఉంటాయి, కొన్ని మాత్రమే కొండల మీద ఉండే ఉంటాయి. మిగతా సాధారణంగా 90% భూమి మీద ఉండేవే మనకు కనిపిస్తాయి. ఆ కొండల మీద ఉండలేవు, అక్కడ సంచారం చేయలేవు. అయితే బైబిల్ యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చిన సంగతులు కూడా కొండ మీద ఎన్ని సిద్ధించినాయో మనకు జ్ఞాపకం చేస్తుంది. మీరు అనుమతిస్తే మీకు పరిచయమైన ఊరికి గుర్తు చేయటానికి ప్రయత్నం చేస్తా. ఉదాహరణకి ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి బలి అర్పించడానికి, దహన బలి అర్పించడానికి ఆయన చూపించబో మోరియా పర్వతం మీదకి వెళ్ళినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. పర్వత అనుభవము దేవుడికి దగ్గరలో ఉండేది. నో మౌంటైన్, నో క్లోజ్ టు జీసస్. కొండ లేకపోతే యేసుకు సమీపాన మనం ఉండేటట్లుగా కనపడము. కనుక అది మౌంట్ ఆఫ్ సబ్మిషన్, విధేయత కలిగిన కొండ లేదా విధేయత చూపించే కొండ. కొండల్లో పరాకాష్ఠ అది, విధేయతలో పరాకాష్ఠ అది. మామూలుగా మనం విధేయత చూపించాలంటే కష్టమైన పని కదా. తిరుగుబాటు అంటే మనకు రక్తములో నరాల జీర్ణించుకొని ఉంటుంది. అది ఎవరు చెప్పాల్సిన పని లేదు. తిరుగుబాటు చేయి, అబద్ధం చేయి, కీడు చేయి, నష్టం చేయి, మోసం చేయి, వంచన చేయి, దగ చేయి, పగ చేయి అని ఎవరు చెప్పాల్సిన పని లేదు. దానికి కోచింగ్ క్లాసులు లేవు, యూట్యూబ్లో కూడా అదేమి ఉండదు. అయితే దైవికంగా జీవించాలంటే, దేవుని కొరకు, యేసుప్రభు కొరకు జీవించాలంటే దానికి ఎన్నో బైబిల్ సేవన్స్ ఉంటాయి, యూట్యూబ్లో ఉంటుంది, ఇలా ప్రత్యేక కూడికలు ఉంటాయి, ఇంకా చెప్పనలేవు కానీ అనే సంగతులు మనకు బోధిస్తూ ఉంటారు. కనుక కొండ విధేయతని జ్ఞాపకం చేస్తుంది. దేవ మందిరములో దేవుని ప్రజలైన మనము అలాంటి విధేయత అనుభవాన్ని కలిగి ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నా. దీనికే మనం డివైన్ పినాక్యాల్, దైవిక పరాకాష్ఠ కొండ అని మనం పేరు పెట్టుకోవచ్చు. సమతలం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్రహాం కొండెక్కుతూ నేనును ఈ చిన్నవాడును ఆ కొండ మీదకి వెళ్ళి యెహోవాకు మొక్కి మరలా వస్తా. మీరు ఎక్కడుండండి? మీరు గాడితోనే ఉండండి, అంటే కిందే ఉండండి. కిందేమున్నాయి? డాష్ ఉన్నాయి. కొండ మీద ఏమున్నాయి? డాష్ ఉన్నాయి. కొండ మీద కొమ్ములు తిరిగిన పొట్టేలుంది. కొండ మీద యెహోవా స్వరం ఉంది. కొండ మీద దేవుడు వాడితో మాట్లాడుతున్నాడు. కొండ కింద ఏముంది? గాడిదలు ఉన్నాయి. ఎవరు మా స్వరం వాళ్ళు వింటున్నారు? కొండ కింద ఉండేవాళ్ళు
గాడిద స్వరం వింటున్నారు. ఎవరు రంకెలు వింటున్నారు? గాడిద రంకెలు వింటున్నారు. ఎవరు ముఖం చూస్తున్నారు? గాడిద ముఖాలు చూస్తున్నారు. బట్ పైన కొండ మీద ఉన్నవారైతే గొర్రెపిల్ల, పొట్టేలు తిరిగిన కొమ్ములు లేదా కొమ్ములు తిరిగిన పొట్టేలని యేసును వారు చూస్తున్నారు. యేసు స్వరం వారు వింటున్నారు. యేసు నిజస్వరూపాన్ని వారు గ్రహిస్తున్నారు. యేసు వాగ్దానంలోనికి వచ్చినారు. యేసు ఆశీర్వాదంలోనికి వచ్చినారు. మనం కొండ కింద ఉండే పనివారమా, కొండ మీద ఉండే అబ్రహాములమా? మౌంట్ ఆఫ్ సబ్మిషన్, విధేయత కలిగిన కొండ. రెండవది, అది మన నిర్గమకాండం 19-20 అధ్యాయాల్లో మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. దేవుని ధర్మశాస్త్రం మోషేకి ఇవ్వబడుతూ వచ్చింది. 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకలు, ఒక్కొక్క పలకలో 5 ఆజ్ఞలు కలిగి ఆ 2 పలకలు తీసుకుని దైవ సన్నిధిలో నుండి దేవుని ప్రజల మధ్యలోనికి రావడానికి ఇష్టపడ్డాడు. అందుకే అక్కడ మౌంట్ ఆఫ్ స్క్రిప్చర్స్, వాక్యపు కొండ. విధేయత చూపించడం మాత్రమే సరిపోదు. ఆ విధేయత చూపించేది దైవ చిత్తానుసారంగా ఉండాలి. మనం విధేయత అంటే లోకపరమైన దానికి భలే విధేయత చూపిస్తాం. సాతాను వచ్చి మన చెవుల్లో తేనె వలె చెప్తా ఉంటే పాపం చేయమని, దానికి ఎలాగ విధేయత చూపిస్తాం? అది విధేయత కాదు, అది మంచిది కాదు. అయితే దైవికమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు బోధించబడుతున్నప్పుడు, వాక్యానుసారంగా ఉన్నప్పుడు దానికి మనం విధేయత చూపించకపోవడం చాలా విషాదకరమైన సంగతి. కనుక వాక్యానికి విధేయత చూపించే కొండ అనుభవంలోనికి మనం రావాలని కోరబడుతున్నాం. మోషే ఆ కొండ మీద ఉన్నాడు కనుక 10 ఆజ్ఞలు ఆయన చేతిలోనికి వచ్చినాయి. కొండ కింద ఉన్న ప్రజలు మోషే మాటలు వినాలని దేవుడు వారిని కోరుతూ వచ్చినాడు. 3వ కొండ దగ్గరికి వస్తే మనందరికీ పరిచయము. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయానికే కొండ మీద ప్రసంగము అని పేరు పెట్టబడుతూ వచ్చింది. ఆయన కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. బైబిల్లో చాలా కొండలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను సమయాన్ని బట్టి చెప్పట్లేదు. ఈ కొండ యేసుక్రీస్తు ప్రభు బోధించే కొండ, మౌంట్ ఆఫ్ సెర్మన్. దేవుని వాక్యము మనకు అర్థమయ్యేటట్లుగా బోధిస్తున్నాడు యేసు ప్రభు. ఆ వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆయన్ని వాళ్ళు చూశారంటే వాక్యం వారు చూశారు. ఆయన మాటలు విన్నారంటే వాక్యం వారు సమృద్ధిగా విన్నారు. ప్రభువు అలాగ వారి పక్షాన్ని కార్యం చేస్తూ వారి అక్కర్లు తీర్చడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన నోరు తెరిస్తే ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోయింది. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది సమాధానపరచువారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, 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 ధన్యులు అని ఒకే అధ్యాయంలోనే అన్నిసార్లు ధన్యులు అనే మాట బైబిల్ ఎక్కడ లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాత్రమే ఉంది. ఆయన కొండ ఎక్కితే దరిద్రులను ఏం చేస్తున్నాడు? ధన్యులుగా చేస్తున్నాడు. యేసుప్రభు వారికి వలపట మనిషి దరిద్రుడని వాక్యం సెలవిస్తుంది. యేసుప్రభువులో దరిద్రుడైన వ్యక్తి ధన్యుడు. ఆ ధన్యతల వర్షంలోనికి ప్రభు మనం తీసుకురావాలని ఇష్టపడి ఆ ఆశీర్వాదం మన మీద ఉచితంగా కుమ్మరించాలని కోరుతున్నాం. యేసుప్రభుకు సంబంధించినవన్నీ మన జీవితాల్లో ఉచితం, ఫ్రీ. నాలుగవ కొండ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు వారు 3 శిష్యులు పేతురు, యాకోబు, యోహానులు వెంటబెట్టుకొని రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు. ఆయన అక్కడ పరిశుద్ధుడుగా, పవిత్రుడిగా వారికి కనిపించినాడు. మౌంట్ ఆఫ్ సాంక్టిఫికేషన్. ఆయన పరిశుద్ధతకు పరాకాష్ట. ఆయనే పరిశుద్ధత. ఆయనకు వెలబడి పరిశుద్ధత ఏమీ లేదు. అందుకే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఆయనకు పేరు పెట్టబడతా వచ్చిందని. ఆయన వస్త్రాలు ఏ చాకలియు ఎప్పుడు శుభ్రము చేయనంత తెల్లగా ఉన్నాయంట. అంటే ఆయన వస్త్రాలు అంత తెల్లగా ఉన్నాయంటే తెల్ల బట్టలు మనం కూడా వేసుకోవాలని, లేకపోతే అంత తెల్లగా ఉతుక్కోవాలని కాదు. అలాగే వేసుకుంటే మంచిదే. కానీ వీటికంటే మించి ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆలోచనలు అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా ఎక్కడ అపవిత్రతకు స్థానము లేదు. ఆయన పరిశుద్ధత
మనకు కూడా ఇవ్వాలని కోరుతున్నాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై యుండడి. యేసుప్రభు వారికి మిగతా విషయాలకి తేడా ఏంటంటే, మిగతా వాళ్ళంతా బహుశా చెప్పొచ్చు కానీ చేయరు. యేసుప్రభు అలా కాదు, ఆయన ఏమి చేసినాడో అది చెప్పినాడు. మిగతా వాళ్ళు ఏమి చెప్పినారో అది చేయరు. అర్థమవుతుందా? మనము చెప్తాము, ఏమి చేయమో అది చెప్తాం. యేసుప్రభు అలా కాదు, ఏమి చేసినాడో అదే చెప్తాడు. ఆయన పరిశుద్ధుడు కనుక అందరినీ పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరినట్లు వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 4 కొండలు చూసినాం. మొదటిదేంటి? మౌంట్ ఆఫ్ సబ్మిషన్, విధేయత కొండ, మోరియా కొండ. రెండవది ఏంటి? మౌంట్ ఆఫ్ స్క్రిప్చర్స్, వాక్యపు కొండ, సినాయి కొండ. మూడవది ఏంటి? మౌంట్ ఆఫ్ సేమస్, వాక్యోపదేశపు కొండ. దానికి ఏం పేరు లేదు, బైబిల్ పండితులు రకరకాలుగా అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. నాలుగవది రూపాంతరపు కొండ, మౌంట్ ఆఫ్ సాంక్టిఫికేషన్. ఐదవది ఆఖరిది మనం చూస్తాం, కల్వరి కొండ, మౌంట్ ఆఫ్ సాక్రిఫైస్. యెరూషలేముకు వెలుపట అల్లంత దూరాన పాపాత్ములైన మానవుల కొరకు జగతుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్లని యేసుప్రభు వారు మన పాపాలన్నిటి భరించడానికి మనఃపూర్వకంగా, ఉదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా తన ప్రాణం అర్పించడానికి. కొండ కింద వాళ్ళంతా పని చేయలేరు. కొండ మీద అనుభవం దగ్గరికి వచ్చిన వాళ్ళే వాళ్ళు సాక్రిఫైస్ అంటే సమర్పణ కలిగిన వాడు. కొండ కింద ఏముంటుంది? సమర్పణ ఉండదు. కబ్జాలు అంటారా, దురాక్రమణ. మందగాందని కూడా మందని మనం ప్రయత్నం చేస్తుంటాం. అదే కొండ కింద. కొండ మీద ఉన్నవాడు ఆయన మనకే తన ప్రాణం వేయటానికి ఇష్టపడ్డాడు. ఆయన ప్రాణదాత. కారణం ఏంటంటే మనల్ని కూడా అలాంటి కొండ అనుభవంలోనికి తీసుకురావాలని కోరుతున్నాం. యెషయా భవిష్య 2వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా పర్వతం అని రాస్తున్నప్పుడు ఇవన్నీ ఆయన మనసులో మెదులుతున్నాయేమో, అన్నింటినీ రంగరించి ఒకే పదమే వాడాడంటే తప్పు కాదేమో. అదే ద మౌంటైన్ ఆఫ్ గాడ్, యెహోవా పర్వతం. ఈ దినాన దైవ మందిరం అలాంటి అనుభవంలో ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకే దేవుని యొక్క మందిరం యెరూషలేము 7 కొండల మీద కట్టబడుతూ వచ్చింది. అది దేవుని యొక్క ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 4వది చూస్తామా? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, ఐజాయా చాప్టర్ 2 verse 3 మధ్య భాగం. మనము డివైన్ పీపుల్. ఇప్పటిదాకా 4 విషయాలు చెప్పా. మొదటిది ఏంటి? డివైన్ పర్సన్, దైవిక వ్యక్తి, దేవత్వము, దేవుడు, యాకోబు దేవుడు. రెండవది ఏంటి? డివైన్ ప్లేస్, దేవుని స్థలం, అదే మందిరం. మూడవది ఏంటి? డివైన్ పినకల్ అంటే పరాకాష్ఠ, ఉన్నతమైన స్థలం, అదే దేవుని పర్వతం. 4వది ఏంటి? డివైన్ పీపుల్, దేవుని ప్రజలు. ఎవరు వాళ్ళు? దేవదూతల పైనుండి దిగి వచ్చినారా? ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎవరు వాళ్ళు? మనము. మనకే సిగ్గేస్తుంది కదా మనం దేవుని పిల్లలంటే. మీకు వేస్తుందో లేదా కానీ నాకేమనిపిస్తుంది, అరేంటి నేనేంటి దేవుని పిల్లలేంటి. అందుకనే మనకు కరెక్ట్ పేరు పెట్టారు కొత్త నిబంధనలో. ఏం పిల్లలంట? అపవాది పిల్లలు, చీకటి సంబంధమైన వాని పిల్లలు, ఈ లోకాధికారి యొక్క పిల్లలు. కనుక ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా ఈ పాపంలో మునిగి తేలుతున్న పాపాత్ములైన మనల్ని యేసుప్రభు వారు తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఆయన పిల్లలుగా చేసుకున్నారు. యోహాను 1:12 చెప్పబడుతూ వచ్చింది, ఎందరైతే ఎందరైతే దేవుని నామందు విశ్వాసం వస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చింది. అందుకే రోమా 8:14 7:14లోన రాయబడుతూ వచ్చింది, అందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడదురు. 8:14 వారందరూ
దేవుని కుమారులు అవుతారు. సమాధానపరచువారు ధన్యులు. వారెవరు? కనుక దేవుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చేసి ఆయన యొక్క ఆశీర్వాదంలోనికి తీసుకురావాలని సంకల్పించినాడు. మనము ఎవరు? మనము యేషయా 53లో రాస్తాడు, మనము రోగులము, మనము అపరాధులము, మనము అతిక్రమకారులము, మనము దోష శిక్ష కలిగిన వారము, మనము నిందకు గురైన వారము, మనము పాపాత్మలము. ఇలాంటి మనల్ని ఆయన భరించినాడంట. మన వేదన భరించినాడు, మన సంకటాలు భరించినాడు, మన దుఃఖం భరించినాడు, మన అతిక్రమాలు భరించినాడు, మనవన్నీ ఆయన భరించినాడు. భరించి ఆయన మనల్ని తన ప్రజలుగా చేసుకోవటానికి ఇష్టపడి ఆయన కుమారులుగా అంగీకరించినాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఆత్మ ద్వారా మనల్ని ముద్రించి ఆయన ప్రజలుగా చేసినాడు. కనుక ఇప్పుడు మనము దేవుని ప్రజలమే, ఆయన కుమారులమే, ఆయన పిల్లలమే. దేవుని పిల్లలమైతే ఏంటి? వాట్ ఇఫ్ ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్? దేవుని బిడ్డ అయితే నాకేంటి అని అనుకుంటాం కదా. రాశారు చూడండి ఇక్కడ, రోమాపత్రిక 8:16. రోమన్ చాప్టర్ 8 వర్స్ 16. రోమా 8:16. మనము దేవుని పిల్లలు, మన ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనం పిల్లలమైతే, వాట్ ఇఫ్ ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డనైతే, దేవుని పిల్లలనైతే ఏంటి? వారసులం. దేనికి వారసులం? ఇక్కడ రాశారు, అనగా దేవుని వారసులం. వారసుడు అంటే అర్థం ఏంటి? మీకు తెలుసు కదా, మీ అమ్మ నాన్న పత్తిపాడంతా సంపాదించినారు, గుంటూరు జిల్లా అంతా సంపాదించినారు, వాళ్ళు చనిపోయారు అనుకో, అదంతా ఎవరికి వస్తుంది? వాళ్ళని బాగా చూసుకున్నా చూసుకోకపోయినా వాడికి ఏం చేసినా ఎవరైతే వారి పిల్లలో వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ వారసులు అంటారు. లోకం వారసత్వము అంటుంది దాన్ని, హెయిరర్స్, దానికి వారసులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి మనం వారసులు అంట. అయ్యో, మనమేంటి? వారసులేంటి? దేన్ని బట్టి మనం వారసులు? కేవలం ఆయన రక్తాన్ని బట్టి, ఆయన యొక్క కార్యమును బట్టి మనం వారసులుగా చేయబడ్డా. ఇది దైవికమైన ఏర్పాటు. దేవుడు మన పక్షాన కలిగిన ఈ ఉద్దేశములు మానవ ఊహకు, జ్ఞానమునకు ఇవన్నీ మించినవి. అయితే దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు. 5వది, ఆఖరిది, ఐజాయా చాప్టర్ 2 వర్స్ 3. యెషయా 2వ అధ్యాయం 3వ వచనం. మనము వెళ్ళుదాము రండి. ఇదొక పిలిపిస్తున్నాడు. దీనికి మనం ఏం చేస్తాం? డివైన్ ప్రివిలేజ్, దైవిక ఆధిక్యత. వెళుదాము రండి. చూడండి, వేరే వేరే స్థలాలకు, కాని స్థలాలకు పిలిచేవాళ్ళు మస్తుకుంటారు. సినిమాకు పోదాం రండి, జాతరకు పోదాం రండి, ట్రిప్పుకి పోదాం రండి, హాలిడేస్కి వెళదాం రండి, సీజన్కి వెళదాం రండి, కూలికి వెళదాం రండి, ఇలాగ పిలిచేవాళ్ళు మస్తుగా ఉంటారు. వెళ్ళేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. కానీ ఇది పిలిచేవాళ్ళు, దేవుని మందిరానికి వెళదాం రండి అని పిలిచేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. పైపెచ్చు ఎలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారంటే, మేము మందిరానికి వెళ్ళట్లేదంటే, నేను కూడా అదే అనుకుంటున్నాను, వెళ్ళట్లేదని. మన ఇద్దరికి ఏక మనసు వచ్చింది. మీరు ఎందుకు వెళ్ళట్లేదంటే, ఎండలు కదా, ఆడెళ్తాం. అవును, కరెక్ట్. ఏదో బతికుంటే బలసాగి తినొచ్చుంట, ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతకొచ్చుంట. పోయి ఎండకి, గాలికి, వానకి ఎక్కడ వేస్తాం, ఆడేస్తాంలేండి. ఇక్కడే ఉండి కూడా వినొచ్చు. సైతాన్ మంచి ఆప్షన్ పెట్టాడు, లైవ్ వస్తుంది బ్రదర్, ఇక్కడే ఉండండి, ఏం వెళ్ళొద్దులేండి అని. అంటే దేవుడు పెట్టింది కాదా అని అనొద్దండి. దేవుడు పెట్టింది ఎవరికంటే బాగలేని వాళ్ళకి, బలహీనలకి, ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకి, దూరంగా ఉన్న వాళ్ళకి, నడవలేని వాళ్ళకి, కూర్చోలేని వాళ్ళకి, ముసలి, ముదక, ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు పెట్టింది. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేసే అవకాశం ఉండి కూడా రాలేని వాళ్ళకి కష్టమే. కనుక దేవుని యొక్క ఏర్పాటు, వెళుదాము రండి, డివైన్ ప్రివిలేజ్. మనము నరకానికి వెళదాము రండి అని పిలుస్తున్నాడు సైతాను.
దేవుడు పరలోకానికి వెళదాము రండి అని పిలుస్తాడు. ఎంత భాగ్యము! పాతాళం వైపు పరుగులు దిగబడుతున్నాం మనం. ఈ భాగ్యంలోనికి తీసుకొని వచ్చినావు ప్రభువా. ఈ భాగ్యం చాలామందికి లేదు, నాకు ఇచ్చి. దేవుడు ఉండే స్థలానికి వెళ్ళడమా, దేవుడు మాట్లాడే స్థలానికి వెళ్ళడమా, దేవుడు దర్శించే స్థలానికి వెళ్ళడమా, దేవుడు ఆదరించే స్థలానికి వెళ్ళడమా, అదే దేవుని మందిరం. అది భాగ్యం, ఆ ధన్యత, అది ఆధిక్యత. అది ప్రభువు మనకు ఉచితంగా అనుగ్రహించినాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని అక్కడికి తోడుకొని వచ్చిన. లూకాసు వార్తలు మనం చూస్తాం కదా, యెరూషలేము నుండి ఎరుకోకి ఒక మనుషుడు వెళ్తూ ఉంటే త్రోవలో దొంగల చేతికి చిక్కాడు. దొంగలు కొట్టారు, బహుశా ఉన్నదంతా దోచుకున్నారేమో. కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళితే అల్లే వీడు వచ్చినాడు, శాస్త్రులు వచ్చినారు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిశీలి రావాల్సిన వాళ్ళందరూ వచ్చినారు. చివరిసారిగా మంచి సమరయుడు కూడా వచ్చినాడు. ఆయన చూచి జాలిపడి కనికరపడి ఆ కొర ప్రాణంతో ఉన్న వాని దగ్గరికి వెళ్ళి వానికి ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స చేసి తన వాహనం మీద కూర్చోబెట్టుకొని కిందికి వెళ్ళి పుటకూళ్ళ వాని ఇంట్లో ఉంచి వాడిని పరామర్శించినాడు. వానికి కాసులు ఇచ్చినాడు. మరలా ఇంకేమైనా అవసరమైతే నేను వచ్చినప్పుడు నీకు ఇస్తా, నేను మరలా వస్తా. వెళ్ళాడు. ఇప్పుడు మనం పుటకూళ్ళ వాని ఇంట్లో ఉన్నాం. ఆ మంచి సమరయుడు యేసే. ఆ దొంగల దెబ్బలు తిని కొర ప్రాణంతో ఉన్న వారము యేసు శిలువ రక్తం ద్వారా కడగబడిన మనమే. ఇప్పుడు ఆ పుటకూళ్ళ వాని ఇల్లు అయిన దేవుని సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూసుకుంటున్నాడు, పోషిస్తున్నాడు. ప్రభు రాబోతున్నాడు. ఆయనతో ఉండటానికి మనం కొనిపోబడుతున్నాం కనుక కాగా సదాకాలం మనం ఆయనతో పాటు ఉంటాం. యాకోబు దేవుని మందిరమునకు మనము వెళుదాము రండి. ప్రార్థన.